కాకినాడ సాంబమూర్తి నగర్ బ్రిడ్జి పక్కన ఏర్పాటు చేసిన బార్ రెస్టారెంట్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు బుధవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ మాలకొండయ్య, పాలిక శివ మాట్లాడుతూ ఇళ్ల మధ్య ఏర్పాటు చేసిన ఈ బార్ కారణంగా మహిళలు, యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానికులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాలయాలు, మసీదులు ఉన్నప్పటికీ బార్ నిర్వహించేందుకు ఎక్సైజ్ అధికారులు అనుమతులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. తక్షణమే అధికారులు బార్ను ఈ ప్రాంతం నుంచి తొలగించాలని, లేని పక్షంలో ఉద్యమం తీవ్ర రూపం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గాది శివరామకృష్ణ, గదుల సాయిబాబా, బొక్క బుజ్జి, సత్య నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత, మహిళలకు భద్రత. వారి లైసెన్స్ రద్దు చేయాలి. వారి లైసెన్స్ బ్రాంచ్ షాపుని, చర్చికి దగ్గరలో ఉన్న బ్రాంచ్ షాపుని, చర్చికి దగ్గరలో ఉన్న బ్రాంచ్ షాపుని, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న బ్రాంచ్ షాపుని, రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న మా సాంబమూర్తి నగర్ ఏరియాలో పెట్టిన బార్ అండ్ రెస్టారెంట్ సమస్యని అందరు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళాం. అయితే అధికారుల దృష్టికి తీసుకెళ్తే అక్కడ మాకు తెలిసేది ఏంటంటే నేను నామ్స్ ప్రకారం అయితే మేము ఇచ్చామని చెప్తున్నారు. మేము అడగడం కూడా జరిగింది. అప్పుడు అక్కడ గుడి ఉంది, హాస్పిటల్ ఉంది, చర్చ్ ఉంది, అన్ని ఉండగా నామ్స్ ఏంటంటే అధికారులు మాకు చెప్పే సమాధానం ఏంటంటే గుడి ఎండోమెంట్ పరిధిలోకి రాదంటండి. అయితే ఇదే మాట మనం మన ఏరియా ప్రజలకు చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే, ప్రజలు ఎండోమెంట్ పరిధిలో రాకపోవడం ఏంటి, ఎండోమెంట్ పరిధిలో రాకపోతే అది గుడి కాదా, అందులో ఉండే దేవుడు కాదా అంటే, ఎండోమెంట్ పరిధిలోకి రాకపోతే గవర్నమెంట్ ఆదాయం ఇవ్వడం గుడుల దగ్గర పక్కన బార్లు ఇవన్నీ పెట్టేస్తారని మా ఏరియా ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారండి. దానికి మా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఇప్పటి వరకు ఈ సమస్య మా ఏరియాలో మహిళల భద్రత, శాంతి భద్రతల కోసమే అని మేము అనుకున్నాం. అయితే ఈ సమస్య కాస్త మహిళల భద్రత నుంచి, శాంతి భద్రతల విషయం నుంచి కన్వర్ట్ అయిపోయి ఎలా ఉందంటే, దాదాపు మా ఏరియా ప్రజలు 5 నుంచి 10,000 మంది ప్రజల ఆధ్యాత్మిక మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ సమస్య ముందుకు వెళ్తుందని, అందరూ కూడా రామమందిర పవిత్రత కోసం పోరాడే దిశగా ముందుకు వెళ్తాదని అధికారులు పరిశీలించుకొని గుర్తించి సాధ్యమైనంత తొందరగా ఇక్కడ నుంచి ఈ బార్ని తొలగించాలని కోరుకుంటున్నాం. నా పేరు పాలిక శివ, సాంబమూర్తి నగర్ 2వ వీధి 13వ డివిజన్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రభుత్వం పర్మిషన్ ఉందా లేదనే విషయం క్లారిటీగా ఇన్ఫర్మేషన్ లేదు. ఇక్కడైతే మందు డైరెక్ట్ గా కౌంటర్ పెట్టి అమ్ముతున్నారు. ఇది ప్రజలందరూ నివసించేటటువంటి, జనం నివసించేటటువంటి ఏరియా, ఇండస్ట్రియల్ ఏరియా కాదు. కానీ ప్రభుత్వ గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, అధికారులు ఏ విధంగా పర్యవేక్షణ ఎందుకు చేయట్లేదని చెప్పి ప్రభుత్వ అధికారులని, ఒక పక్క పోలీసు అధికారులని, మరొక పక్క ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే సమాజానికి మద్దతుగా ఉండవలసింది పోలీసు అధికారులు, అదేవిధంగా చట్టాలను, ఎక్సైజ్ చట్టాలను కాపాడవలసింది ఎక్సైజ్ అధికారులు. ప్రభుత్వంలో ఉండేటటువంటి పెద్దలందరి సహకారంతో ప్రజలు ఇక్కడ ఈ బార్ షాప్ ని తొలగించాలని ఉద్యమం ప్రారంభించడం జరిగింది. 5 రోజులుగా దీనికి వ్యతిరేకంగా చేస్తుంటే అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా, అంటే ఎవరేం చేసుకున్నా, ఎవరు ఎలా పోయినా మాకేంటి, మా కమిషన్లు మాకు వస్తే చాలని ఊరుకుంటున్నారా, లేక సమాజంలో ఈ విధంగా బారు రెస్టారెంట్లు పెట్టి సమాజానికి ఇంకా మందు తాపించి వారి ఒంట్లో రక్తం లేకుండా ఓన్లీ మందే ఉండేలా చూడాలనుకుంటున్నారా అనేది అధికారులు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఏకమై పెద్ద ఎత్తున మహిళలు మొన్న ధర్నా చేసినప్పటికీ కూడా ఇవాళ కూడా ఇక్కడ దీక్ష ప్రారంభించడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ విషయం మీద పట్టించుకొని గైడ్లైన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఇక్కడ పెట్టే అవకాశాలు లేనప్పటికీ కూడా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారని కలెక్టర్ గారు రివ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోయినట్లయితే ఈ దీక్షని కంటిన్యూ చేసి ఈ షాపును తొలగించేంత వరకు ఈ ప్రాంత ప్రజలు పోరాడతారు. దానికి మేమందరం కూడా మద్దతుగా ఉంటాం. ఏమాత్రం కూడా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను సహించేది లేదని చెప్పి తెలియజేస్తూ, ఇప్పటికే మా ప్రాంతంలో ఉండేటటువంటి ఈ గుడి ఆధారంగా జరుగుతున్నటువంటి భక్తి కార్యక్రమాలు కానివ్వండి, పక్కనే ఉన్నటువంటి ఈఎస్ హాస్పిటల్లో
ఎంత ప్రశాంతంగా ఉండాలి హాస్పిటల్ వాతావరణం అనే విషయం ప్రభుత్వానికి తెలుసు. అదే విధంగా ఇక్కడ ఒక గుడే కాదు, ఒక ముస్లిం సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, క్రైస్తవ సంబంధించినటువంటి ప్రార్థనా మందిరాలు ఉన్నాయి, టెంపుల్స్ ఉన్నాయి. ఈ యొక్క వ్యవస్థ ఈ బ్రిడ్జి పక్కన ఉండేటటువంటి ఒక ముఖ ద్వారము 7 కాలనీలకు సంబంధించినటువంటి ముఖ ద్వారం. ఈ ద్వారంలో ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్ పెట్టిన తర్వాత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం, సాయంత్రం రోడ్ బ్లాక్ అయిపోతుంది. అంటే వారు ఇంకా 10% బిజినెస్ స్టార్ట్ చేశారు. నిజంగా ఇక్కడ పెట్టినట్టయితే ఇక్కడ మరొక మాస్ ఏరియా, మరొక తాగుబోతు ఏరియా, మరొక మహిళలు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి లేనటువంటి ఏరియా, చదువుకునే పిల్లలు ఎక్కడికి వచ్చే బస్సు ఎక్కాలి, వారికి భద్రత లేనటువంటి ఏరియా. అంటే ప్రభుత్వం ప్రజలకు భద్రత కల్పిస్తుందని మేమందరం కూడా ప్రభుత్వంలో భాగంగా ప్రజలకు సంక్షేమం అందించి భద్రత కల్పించాలని ప్రభుత్వం చేస్తుంటే అధికారుల సహకారం ఏ విధంగా ఉందనేటువంటి విషయం మేము స్పష్టంగా అడుగుతున్నాం. దీని మీద సీరియస్ గా స్పందించడానికి ఇవాళ కూడా అనేక మంది అధికారులు కలిసి చట్టాలు ఏం చెప్తున్నాయి, మీరు ఏం చేస్తున్నారని నిర్ణయించడానికి కూడా మేము వెళ్తున్నాం. ధన్యవాదాలు. ఈ సామమూర్తినగర్ ఏరియాలోని బార్ అండ్ రెస్టారెంట్ పెడుతున్నారండి. దీని సమస్య నిమిత్తం గత 10 రోజుల నుంచి కలెక్టర్ గారికి గ్రీవెన్స్ లో ఇచ్చామండి. గ్రీవెన్స్ లో ఏదైనా పెట్టుకుంటే ఓ 4-5 రోజుల్లో మనకి సమాధానం వస్తుంది, అందరికీ పరిష్కారం అయిపోద్దని 10 మందికి చెప్తాం. అలాంటి ఈ రోజుకి 10 రోజులు అయినా సరే మాకు దాని నుంచి ఏం రెస్పాండ్ లేదు. ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము, ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాము, సిఐ గారి దగ్గరికి వెళ్ళాము, జేసీ గారి దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాం. లేడీస్ జెంట్స్ అందరూ కూడా తిరుగుతున్నామండి గత 10 రోజుల నుంచి. ఇక్కడ మొన్న 4 రోజుల క్రితం కూడా ధర్నా చేశాం, అయినా సరే ఎక్కడ కూడా మళ్ళీ రెస్పాండ్ లేదు. ఆ బార్ కంటిన్యూ అవుతుంది. అది కనుక అది రద్దు చేయాలని కోరుకుంటూ ప్రజల్ని, పెద్దల్ని, వార్డు ప్రజలు కూడా అందరూ పాల్గొంటున్నారు కనుక అందరికీ కూడా మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకున్నాను. ఎందుకంటే దీనివల్ల ఎవరు రాత్రి కూడా పడుకోవట్లేదు. మహిళలు వెళ్ళే రూటు, ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎవరు కూడా మనశ్శాంతి ఉండలేదు కనుక అందరినీ కూడా పెద్దలు కూడా కోరుకునేది ఏంటంటే తక్షణమే ఆపించాలని కోరుకుంటున్నామండి.